శ్రీమద్ వాల్మీకి రామాయణం ఉత్తరకాండం అధికపాఠమునందు 2వ సర్గమున శునకము విషయమున శ్రీరాముని న్యాయ విచారణ గురించి వివరింపబడినది. అంతట బుద్ధిశాలి అయిన లక్ష్మణుడు రాముని ఆదేశానుసారము త్వరగా శునకమును రాజమందిరమున ప్రవేశపెట్టి రఘురామునకు తెలిపెను. పిమ్మట శ్రీరాముడు కార్యార్థియే తన కరకు వచ్చిన స్వానముతో, శునకమా, నీవు నిర్భయముగా నీ విషయములను వివరింపుము అని పలికెను. అంతటా శిరస్సు మిగుల దెబ్బతినియున్న ఆ శునకము శ్రీరాముని చూచి ఇట్లు విన్నవించుకొనెను. ప్రభు, సమస్త ప్రాణులకును రాజే సర్వాధికారి. ప్రజలను అందరినీ సన్మార్గమును నడిపించువాడును అతడే. ప్రజలు నిర్ధావనస్థలో ఉన్నను ప్రభువు జాగరూకుడై వారిని పాలించుచుండును. ప్రజల మంచి చెడ్లకు రాజే కర్త, వారిని రక్షించువాడును అతడే. ఆ రాజ్య ప్రజలకు అతడు తండ్రి వంటి వాడు. రాజు ప్రజల పాలిటి కాలపురుషుడు, యుగ పురుషుడు. ఆ దేశమునకును అందరి ప్రజలకును అతడే సర్వస్వము. రక్షణ బాధ్యతను స్వీకరించిన రాజు చక్కని నీతి మార్గమును అవలంబించి ధర్మమును కాపాడుచుండును. రాజు యొక్క ప్రజాపాలన కుంటుపడినచో ప్రజలు నశింతురు. జగత్తును ధరించున్నట్టిది కావున దానికి ధర్మమని పేరు. చరాచర ప్రాణులతో కూడిన ముల్లోకములకును కాపాడునది కావున ఆ ధర్మమే ప్రజలు సురక్షితులుగా ఉండుటకు మూలము. రాజు ధర్మమును అనుసరించినచో అతని శత్రువులు అనగారిపోవుదురు. అప్పుడు ఆ ప్రభువు యొక్క పాలన ప్రజారంజకముగా ఉండును. ధర్మము దుష్ట శిక్షణమునకును శిష్ట రక్షణమునకును తిరుగులేని సాధనము అనుట నిశ్చయము. రామచంద్ర ప్రభు, ఈ ధర్మము అత్యంత శ్రేష్టమైనది. దీన్ని ఆశ్రయించిన వారు మరణించిన పిదపు కూడా సత్ఫలమును పొందుదురు. ధర్మమును ఆచరించిన వారికి ఈ లోకమున దుర్లభమైనది ఏదియునో ఉండదు. ఇది నా నిశ్చితాభిప్రాయము. రామ, దానము చేయుట, భూతదయ కలిగియుండుట, సత్పురుషులను గౌరవించుట, అన్ని వ్యవహారముల యందును రుజువర్తనము కలిగియుండుట అన్నవి పరమధర్మములు. వాటిని రక్షించుకున్న వారికి ఇహపర లాభములు కలుగును. రఘురామ, సమస్త ధర్మాత్మలకును నీవే ఆదర్శప్రాయుడవు. నీ ధర్మ మార్గము లోక విదితము. దానిని సత్పురుషులు అందరూ ఆచరించుచుండుదురు. మహారాజా, రాజశిరోమణి, నీవు సకల ధర్మములకును ఆలంబమైన వాడవు. నీవు జలది వలె గుణనిధివి. సర్వజ్ఞుడువైన నీ ముందు అజ్ఞానకారణముగా ధర్మమును గూర్చి నేను ఇట్లు ప్రస్తావించి తిని. కావున నా ఎడ కుపితడవు కావలదు. నా తప్పులను మన్నించి నన్ను అనుగ్రహింపుము. ఆ సారమేయము యొక్క మాటలను ఆలకించి రఘురాముడు, శునకమా, నీవు వచ్చిన పనిని గూర్చి నిర్భయముగా వెంటనే తెలుపుము. తప్పక సహాయపడదెను అని పలికెను. రాముని వచనములను విన్న పిమ్మట శునకము ఇట్లనెను. ప్రభు, రాజు రాజ్యాధికారమును ధర్మ మార్గమునే పొందవలెను, ధర్మ విధానముననే పరిపాలింపబలెను. కనుక ధర్మావలంబి అయిన రాజు ఎల్లరికును శరణ్యుడు అగును. అట్టి ప్రభువు అందరి భయమును తొలగించును. రఘువర, నా విజ్ఞాపనమును ఆలకించి తగు రీతిగా ఆదుకొనుము. సర్వార్థ సిద్ధుడు అను పేరుగల ఒక భిక్షువు ఒక బ్రాహ్మణ గృహమున నివసించుచుండెను. నా ఎడ ఏ దోషము లేకున్నను అతడు అకారణముగా నా తలపై కొట్టెను. ఆ మాటలను విన్నంతనే శ్రీరాముడు ఆ భిక్షువు కొరకై ద్వారపాలకుని పంపెను. అతడు కోవిదుడైన సర్వార్థ సిద్ధుడను ఆ బ్రాహ్మణుని తీసుకుని వచ్చెను. పిదప మహాతేజస్వి అయిన ఆ విప్రోత్తముడు శ్రీరామును దర్శించి, పుణ్యపురుషుడా, నేను చేయవలసిన కార్యమును గూర్చి దయతో నాకు తెలుపుము అని విన్నవించెను. పిదప శ్రీరాముడు ఆ విప్రునితో ఇట్లు పలికెను.
ద్విజోత్తమ, నీవు కర్రతో ఈ శునకము తలపై కొట్టితివి. విప్ర, అట్లు కొట్టుటకు ఇది నీకు చేసిన అపకారమేమి? క్రోధము ప్రాణులను తీయునట్టి శత్రువు. పైకి మిత్రునుగా కనబడుచున్నను అది శత్రువు వలె హానిగూర్చును. క్రోధము మిగుల పదునైన ఖడ్గము వంటిది. అది సకల సద్గమనములను హరించివేయును. మనుష్యుడు ఎంతగా తపస్సు చేసినను, ఎన్ని యాగములను ఆచరించినను, పుష్కలంగా పెక్కు దానములను వనచినను, క్రోధము వలన అవి అనియును నిష్ఫలములు అగును. అందువలన క్రోధమును త్యజింపవలెను. దౌడు తీయుచున్న దుష్ట హయము వలె ఇంద్రియములు దుష్టవాంఛల వైపు పరుగులు తీయుచుండును. మనోబలముతో వాటిని నిగ్రహించుకొని యుక్త మార్గమున నడిపింపవలెను. మనస్సు చేతను, కర్మల చేతను, వాక్కుల వలనను, చూపుల చేతను తనకు కనబడుచున్న లోకమునకు శ్రేయస్సునే కూర్చుచుండవలెను. అట్టివాడు ఎవరినీ ద్వేషింపడు, అతనికి ఎట్టి పాపములను అంటవు. మనోనిగ్రహము లేని వాని వలన లోకమునకు పెక్కు కష్ట నష్టములు, అనర్థములు కలుగుచుండును. పదునుదేనియున్న ఖడ్గము గాని, దెబ్బతిని రెచ్చిపోయిన సర్పము గాని, అనుక్షణము క్రుద్ధుడైయుండు శత్రువు గాని అంతటి హానిని గూర్చుట అసంభవము. వినయము అబ్బని వానికి ఎంతగా శిక్షణ ఇచ్చినను వాని సహజ స్వభావం మాత్రము మారనే మారదు. దుష్ట స్వభావమును ఎంతగా కప్పిపుచ్చుకొనుచున్నను అది అతన్ని వీడక ప్రకటితమగుచునే ఉండును. క్లిష్ట కార్యములను సైతము అవలీలగా సాధింపగల శ్రీరాముడు ఇట్లు పలికిన పిమ్మట సర్వార్థ సిద్ధుడను పేరుగల ఆ బ్రాహ్మణుడు ఆ ప్రభు సన్నిధిలో ఇట్లు పలికెను. స్వామి, నేను ఒకనాడు భిక్షకై తిరుగుచుంటిని. నాడు నాకు ఏమాత్రమూ భిక్ష దొరకలేదు. అప్పుడు నేను మిగుల క్రోధావేశనమునకు లోనైతిని. ఆ స్థితిలో నేను ఆ కుక్కను కొట్టిన మాట నిజమే. నేను భిక్షాటన చేయుచుండగా అది దారికి అడ్డముగా ఉండెను. తొలగిపొమ్ము తొలగిపొమ్ము అని దాన్ని నేను మందలించి తిని. అప్పుడు అది స్వేచ్ఛగా తిరుగుచు అడ్డు వచ్చుచుండటచే ఆ ఆకలి బాధలో నాకు మిగుల కోపము వచ్చెను. ఆ పరిస్థితుల్లో నేను దీనిని కొట్టి తిని. రాజులకే మహారాజైన రఘురామ, నా అపరాధములకు నన్ను శిక్షింపుము. మహాత్ముడేమైనా నీ చేతిలో శిక్షించబడినచో ఇక నాకు నరకభయమే ఉండదు. పిమ్మట శ్రీరాముడు సభలో ఉన్న వారిని ఇట్లా అడిగాను. సదస్సులారా, ఇతనికి ఎట్టి శిక్ష విధింపవలనో తెలుపుడు. దండన సముచితముగా ఉన్నప్పుడు ప్రజలకు రక్షణయూ ఉండును. ఆ సమయమున సభలో భృగువు, అంగిరసుడు, కుత్సుడు, వశిష్ఠుడు, కశ్యపుడు మొదలగు మహర్షులు, ధర్మశాస్త్రములు యందు ఆరితేరిన ప్రముఖులు, సచివులు, వణిక్ ప్రముఖులు, పౌరశ్రేష్ఠులు, ఇంకను పెక్కుమంది పండితులు ఆసీనులై ఉండిరి. అంతటా రాజధర్మముల యందు పారంగతులైన వారు అందరూ బ్రాహ్మణులకు మరణశిక్ష విధింపరాదు అని శాస్త్రములు పేర్కొనుచున్నవి అని శ్రీరామునితో పలికిరి. పిదప అచ్చట్నున్న మునులు ఎల్లరును ఆ ప్రభువుతో ఇట్లు పలికిరి. రఘురామ, రాజు తన రాజ్యమునందరి సమస్త జనులను శాసించువాడు. అందున నీవైతే సనాతుడును, ముల్లోకములను శాసించినట్టివాడు, దేవదేవుడు అయిన ఆ శ్రీ మహావిష్ణువుడవు. ఇట్టి నీకు ఈ విషయంలో చెప్పవలసినది ఏముండును? వారందరూ ఇట్లు పలికిన పిదప శునకము ఈ విధముగా పలికెను. మహావీరుడువైన రామ, నీవు నా ఎడ ప్రసన్నుడవైనచో నేను కోరుకొనుచున్న ఈ వరమును ప్రసాదింపుము. ఇంతకు ముందు నేను నీకు చేయవలసిన సహాయమేమి అని మాట ఇచ్చి ఉంటివి. భూపతి, ఈ బ్రాహ్మణుని కులపతినిగా చేయుము. అందున కౌలంచర మఠమునకు అధిపతిని గావింపము. అంతటా శునకము యొక్క వచనములను గౌరవించుచు శ్రీరాముడు బ్రాహ్మణుని మఠాధిపతి పదవిలో అభిషిక్తుణ్ణి గావించెను. ఆ విధంగా సన్మానింపబడిన ఆ బ్రాహ్మణుడు మిగుల సంతుష్టుడై గజమును అధిరోహించి వెళ్ళిపోయాను.
పిమ్మట శ్రీరాముని సచివులు ఆశ్చర్యపడుచు, మహా తేజస్వి రామ, ఈ బ్రాహ్మణుకు వరమును ఇచ్చితివి, మఠాధిపత్యమును కట్టబెట్టితివి, ఇది శిక్షించుట ఎట్లగును అని పలికిరి. సచివుల మాటలను విన్న పిమ్మట శ్రీరాముడు వారితో, మీకు నీతిశాస్త్రము యొక్క లోటుపాతులు బావుగా బోధపడినట్లు లేదు. ఆ బ్రాహ్మణుని మఠాధిపతిని చేయుటలో ఆంతర్యమును ఈ శునకము బావుగా ఎరుగును అని పలికెను. రాముని ప్రేరణచే ఆ శునకము ఇట్లు వచించెను. నేను పూర్వజన్మలో కౌలంచర మఠమునకు కులపతిగా ఉంటిని. అప్పుడు నేను యజ్ఞశిష్టాన్నములను భుజించుచుండెడి వాడను. దేవతలను భూసురులను పూజించుట యందు నిరతుడై ఉంటిని. దేవతా ప్రసాదములను దాసదాసిజనులకు సముచితముగా పంచుచుండెడి వాడను. శుభకర్మల యందు అనురక్తుడనై దేవద్రవ్యములను రక్షించుచుండెడి వాడను. ఆ కాలమున నేను వినయంతో సచ్చీలుడనై ఇంటిని. సకల ప్రాణుల హితమునకై పాటుపడుచు ఇంటిని. అయినను నేను ఘోరమైన ఈ అధమ జన్మమును పొందవలసి వచ్చినది. ఇక ఈ బ్రాహ్మణుడైతే మిగుల క్రుద్ధుడు, విక్షుప్త ధర్మములను ఆచరింపనివాడు, తోడువారికి చెరుపు చేయువాడు, కోపస్వభావము గలవాడు, క్రూరుడు, కఠినాత్ముడు, మూర్ఖుడు, ధర్మవిరుద్ధముగా ప్రవర్తించువాడు. ఇట్టివాడు మఠాధిపతి అయినచో ఇతనికి నరకము తప్పదు. అంతేకాదు, ఇతని కారణముగా ఇతని ముందు 7 తరాల వారును తరువాతి 7 తరాల వారును నరకయాతనలకు గురియగుదురు. అందువలన మఠాధిపత్యము ఎట్టి పరిస్థితుల్లోనూ నెరపరాదు. ఎవరైనానో ఒక వ్యక్తిని, అతని పుత్రులను, బంధువులను, పశువులను నరకబాధలకు గురి చేయదలిచినచో అతన్ని దేవాలయంపై గాని, గోశాలలపై గాని, బ్రాహ్మణ సమాజంపై గాని అధిపతినిగా చేయవలను. బ్రాహ్మణుని సొత్తును, దేవాలయ ద్రవ్యమును, స్త్రీ బాలుర ధనమును కాచేసిన వాడును, ఇతరులకు దానమిచ్చిన ధనమును వారి నుండి తిరిగి తీసుకున్న వాడును ఆత్మీయులతో సహా నశించును. బ్రాహ్మణుల సంపదలను, దైవద్రవ్యములను అపహరించిన వాడు వెంటనే అవీచి అను పేరు గల ఘోరమైన నరకమునందు పడిపోవును. రామ, మనస్సులో నేనను దేవతల ద్రవ్యములను, బ్రాహ్మణుల సంపదలను కాజేయదలిచినను ఆ నరాధముడు నరక పరంపరకు గురియగును. ఆ శునకం యొక్క మాటలను విన్నంతనే శ్రీరాముని యొక్క నేత్రములు ఆశ్చర్యముతో విప్పుకొనెను. పిమ్మట ఆ సారమేయము తన స్థానమునకు వెళ్ళిపోయాను. పూర్వజన్మ జ్ఞానము కలిగి మిక్కిలి మనశ్శక్తి కలిగినది అయిన ఆ కుక్క శునకజాతికి చెందినదొకటిచే చులకనగా చూడబడెను. మిక్కిలి ఔన్నత్యము గల ఆ సారమేయము కడకు కాశీనగరమున నిరసన దీక్ష వహించి తనువు త్యజించెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి ఉత్తరకాండమునందు అధిక పాఠములోని 2వ సర్గము సమాప్తము.